జీవితం మనకి భగవంతుడు ప్రసాదించిన ఒక వరం. చేసుకోవాలి కానీ జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది. ప్రతిక్షణం అద్భుతంగా నడుస్తూ ఉంటుంది, కలుతూ ఉంటుంది. సరే, జీవితంలో మనకి ఎన్నో కష్టాలు సమస్యలు వస్తుంటాయి ప్రతి ఒక్కరికి. ఇది ఈరోజు మీకు ఒక దారి తప్పిన ఒక కుర్రాడు ఒక విజయం సాధించి ఏ రకంగా ఎన్నో మలుపులు ఉంటాయి జీవితంలో. ఏ మలుపుకు తిరగాలి, ఎలా తిరగాలి, అలాగే ఏం జరుగుతుంది అనేది ఈ 10 ఏళ్ల బాలుడి కథ ద్వారా మనం తెలుసుకుందాం. మనందరి జీవితంలో కూడా ఓటమిని అసలు ఎప్పుడూ ఒప్పుకోకూడదు. ఇక్కడ జామ్ అయిందంటే పక్క మలుపు తిరిగి ఇంకో వీధిలోంచి మన గమ్యానికి చేరుకోవాలని ట్రై చేయాలి తప్పితే ఆ జామ్ దగ్గర అది ఆగిపోదు. అలాగే మలుపులు లేకుండా జీవితం ఉండదు. ఆ మలుపులు ఎన్నో మంచి మలుపులు ఉంటాయి, కొన్నిసారి కష్టతరమైన మలుపులు కూడా ఉంటాయి. సరే, విషయంలోకి వెళ్తే ఒక పేద కుటుంబంలో ఒక 10 ఏళ్ల బాలుడు ఉంటాడు. దంపతుడికి 10 ఏళ్ల బాలుడు ఉంటాడు. ఒక్కడే ఒక కొడుకు. అంత నిరుపేద కూడా అంటే అతను రాళ్ళు కొట్టుకు బతుకుతుంటాడు. తల్లేమో నల్లగిడల్లో పాచిపాలు చేసుకుని ఉంటుంది. వీడేదో చేద్దామో నీకు చిన్నపిల్లాడో ఇంకేం లేదు. అలాగని చదివించే స్థితి కూడా ఆ తల్లిదండ్రులు లేదు. ఇప్పటికి కూడా అటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. అసలు ఒక పూట కూడా తిండి దొరక పస్తులు ఉంటూ అలా జీవితం అలా గడుపుతూనే ఉంటారు. సరే, ఈ పిల్లవాడి ఈ స్థితిలో ఉండడం ఆ తల్లిదండ్రులు ఇద్దరికీ నచ్చలేదు. ఒకరోజు తండ్రి పిలిచి, వయసు లేదు వాడికి, 10 ఏళ్ళు, వాడికి ఏమీ తెలియదు, ప్రపంచమే లేదు, జ్ఞానం దాకా ప్రపంచం గురించి ఏమీ తెలియదు. ఆ 10 ఏళ్ళు ఉన్నాడు, అమ్మ వాళ్ళు పెడితే తిన్నాడు, లేదంటే మంచిలు తాగి పడుకున్నాడు. ఆ చిన్నతనంలో ఆ పేదరికం అతన్ని చాలా కలచివేసింది. ఎప్పటికైనా గొప్పవాడు అవ్వాలన్న ఆలోచనలు, ఆ బీజాల మనసు, ఆ చిన్న మనసులో వచ్చేవి. ఎవరూ లేరు. ఆ పేదరికంలో ఎంతోమంది స్నేహం చేసి ఆడుకుందామని కూడా దగ్గర రానిచ్చేవారు కాదు. వాడిని ఏం చెప్పేశారంటే, ఒకరోజు వాళ్ళ నాన్న అన్నాడు, నువ్వు పట్టణం వెళ్ళరా, అక్కడ ఎన్నో నేర్చుకోవచ్చు, ఎంతో సంపాదించుకోవచ్చు, ఒక స్థితికి ఎదగచ్చు. ఇక్కడ మా దగ్గర ఈ దరిద్రాన్ని అనుభవిస్తూ నువ్వు ఉండకూడదు, నేను మేము పంపిస్తాము. ఆ పట్టణంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళు, నీకు ఏం చేయాలి ఎలా చేయాలి అక్కడ ఉండు కానీ అని చెప్పేసి ఒక కాగితం మీద మాట రాసేసేసి ఆ పిల్లవాడికి ఇచ్చి, నీకు బస్సు ఎక్కించి ఖర్చులకి తుంచుకొని చెప్పి 10 రూపాయలు ఇచ్చి, ఆ తల్లి మనసు కష్టంగా ఉన్నప్పటికీ వచ్చే నువ్వు అలా వాడిని ఇక్కడ ఉంచుకు, వాడికి వాడే పోరాడాలి, వాడికి వాడే ప్రస్తుత పరిస్థితులు మగ్గితే రేపొద్దున మళ్ళాగే తినక ఇలాగా ఈ కట్టెలు కట్టుకోవడం, రాళ్ళు కొట్టుకోవడం, అంట్లు తోముకోవడం గడిపేయాలి. వాడి జీవితాన్ని అలా మనం పాడు చేయొద్దు. వాడు వెళ్ళని ఈ పడ్డ కష్టం ఏదో అక్కడే పడతాడు, అది వాడి జీవితంలో ఒక మంచి మలుపు వస్తుంది నాకు అనిపిస్తుంది అని చెప్పాడు. పిల్లాడికి చెప్పాడు. ఏం చెప్పాలో తల్లిదండ్రులకు తెలియదు. సరే, తండ్రి చెప్పి బస్సు ఎక్కించాడు. అదేమో పట్టణం వెళ్దామని చెప్పి బయలుదేరాడు. వాడికి ఏం తెలియదు. వాడికి వెళ్తున్నప్పుడు చాలా బాధగా ఉంది, తల్లిదండ్రిని వదిలిపెట్టేయడం అంటే ఇదేంటి ఇలా చేసి. కానీ భవిష్యత్తు కావాలి, తండ్రి చెప్పిన మాట కాదనలేక, తల్లి చెప్పిన మాట కాదనలేక బస్సు ఎక్కాడు. ఆ వెళ్తున్నసేపు వాడి పసి మనసు అలాగే ఏం చేయాలా ఎలా చేయాలని ఒక చిన్నపాటి భయం, తల్లిదండ్రులు వదిలేస్తున్నాడు అనే ఒక బాధ. అలా వెళ్ళాడు. ఆ పట్టణం వెళ్ళిపోయాడు, ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత బతుకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. బళ్ళల్లో చెప్పని పాఠాలు బతుకు నేర్పిస్తుంది మనకి అందరికీ కూడా. అవి తెలుసుకోవాలంతే. ఏదో స్కూల్లో చేరితేనో, లేకపోతే కాలేజీలో చేరితే, యూనివర్సిటీలో చేరితేనే మనకి అవుతుందని అనుకోవడానికి లేదు. అలా వెళ్ళిన తర్వాత ఈ పేపర్ మీద ఏదో వాళ్ళు తెలిసిన ఆయన అడ్రస్ ఇచ్చాడని చెప్పి పొద్దు నుంచి సాయం దాకా ఆ నిక్కరు చొక్కా వేసుకుని అలా ఒక 2 జతల బట్టలు ఒక చేతి సంచిలో వేసుకుని 10 రూపాయలు వాళ్ళని పెట్టుకున్నాడు. పొద్దునుంచి అలా పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేసేసరికి ఆ 10 రూపాయలు కాస్త అయిపోయే అక్కడి నుంచి వెళ్ళి వెతుకుతున్నాడు. అందరికీ అడ్రస్ ఎవరిదో తెలుసండి, ఈయన పేరు కావాలి, ఈయన కలవాలంటున్నాడు. పట్టణంలో ఎవరి ప్రపంచం వాడిది. వీడు చూసి నవ్వుతున్న వీడు ఎవరో ఏంటో తెలియదు రా అన్న. నిజం కూడా వాళ్ళకి ఏం తెలియదు. వాడు ఏదో రాసి ఉంటాడు పేరు తండ్రి. అలా వెళ్ళాడు. ఆ సాయంత్రం దాకా తిరిగాడు. ఆ రాత్రి చల్లేస్తున్నా కూడా చెట్టు కింద పడుకున్నాడు. రాత్రి తినడానికి లేదు, ఆకలిస్తున్నా అలాగే ఉన్నాడు. పొద్దున్న తిన్న బన్ను టీ తాగాడు. వాళ్ళు నానిచ్చిన 10 రూపాయలతో ఆకలిస్తున్నా అలా పడుకున్నాడు. తెల్లారి లేచాడు. రాత్రి అంతా ఏడ్చాడు. అమ్మ నాన్న అంటూ వాళ్ళు గుర్తొచ్చారు. నేను ఒంటరిని అయిపోయానని బాధపడి నాకు ఏంటి దిక్కని ఏడ్చాడు. ఎవరే లేరు ఇక్కడ. నా ఏడుపు కూడా పట్టించుకునే వాళ్ళేడు పట్టణంలో. అక్కడ ఒక చెట్టు కింద ఎక్కడ పడుకున్నాడు. ఆ రాత్రి తెల్లారి లేచాడు. ఆ సూర్యోదయం అయింది. కానీ వీడికి ఏమో చీకటిగానే ఉంది, మనసంతా చీకటిగానే ఉంది. అవడానికి బయట వెలుగు వచ్చింది. కానీ అక్కడ ఏం చేశాడు అంటే మళ్ళీ ఇంకో గంట ఎతికాడు. మధ్యాహ్నం అయింది. కనీసం మంచినీళ్ళు కూడా దొరకలేదు. ఆ పట్టణంలో ఎవడు వీడిని పట్టించుకోలేదు. అది ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగిన నాదుడు కూడా లేడు. ఆ మధ్యాహ్నానికి వెళ్ళేసరికి ఆకలేసింది, బాగా ఆకలేసింది. అందుకని అంత ముందు రోజు తిన్న ఒక బన్ను టీ తప్పితే ఇంక జేబులో డబ్బులు లేవు. అక్కడ ఏంటంటే ఒక హోటల్ ముందు ఏదో కొన్ని పదార్థాలు ఏవో పక్కన పెట్టి ఉన్నాయన్నమాట, ఎవరికైనా పెట్టడానికి అన్నట్టుగా ఏదో పెట్టారు. వెళ్ళి అక్కడ ఒకటి తీసుకోపోయాడు ఆకలేసి బాగా. ఆ హోటల్ వాడు వచ్చి 4 దెబ్బలు కొట్టాడు. ఎరా దొంగతనం చేస్తున్నావు ఏంటని. కాదు, ఆకలేస్తుంది, బయట పెట్టారు కదా
ఏదో పాడైపోయినవి ఉన్నాయి అనుకున్నా అంటే నోరు మూసిపో బయటకు పో అని చెప్పి వాడిని కుర్రానికి ఏంటేశాడు. అలాగే అది రోడ్లో పెట్టుకున్న తర్వాత కింద మట్టి పాలైంది. అప్పుడు ఏంటంటే అలా వెళుతున్నాడు, ఏం దిక్కేమిటి, దిక్కులేనట్టుగా అక్కడ దేవుడు కూడా ఎవడో కనపడలేదు, ఏం చేయాలో తోచదు. వెనక్కి వెళ్ళడానికి డబ్బులు లేవు, ఇంటికి ఎలా వెళ్ళాలో కూడా వాడికి తెలియదు, ఆ 10 ఏళ్ళ పిల్లాడికి తెలియదు. ఈ సమయంలో ఏం జరిగింది అంటే ఒక టీ బడ్డీ కనపడింది. అందులో ఒక 40-50 ఏళ్ళ వాడు ఎవడో ముసలాడు ఉన్నాడు. ఏంటి 2 పిల్లలు ఏదో వడ్డిస్తాడు, జనాలంతా టీ తాగుతారు, పని తింటారు. మధ్యాహ్నం లంచ్ టైం అయింది. అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. కాసేపు అలా నిలబడేసరికి వాడిని చూసి పరిస్థితి గెసేసి ఆ టీ బడ్డీ యజమాని ముసలైన ఏరా ఇలా ఉన్నావు ఏంటంటే వీడి కథ ఏమి చెప్పలేదు, వీడి లక్ష్యాలే చెప్పలేదు. ఆకలిగా ఉంది, ఏదైనా పని దొరకట్లేదు, 2 రోజులు బట్టి ఏం తినలేదు, మీరు ఏదైనా పని ఇస్తారా అని అడిగాడు. బాబాయ్ మీరు ఏదైనా పని ఇస్తారని బాబాయ్ని పిలిచరికి వాడు చూసి కుర్రాడు చురుగ్గా ఉన్నాడు, తెలివైన వీడు, ఎంతోమంది వీడు అనాథేమో అనుకుని సరే ముందు ఈ బెన్ను టీ తాగని చెప్పిస్తే వాడు ఆకలి తగ్గింది, బాగానే ఉంది అనుకునేసరికి సరే ఇక్కడే ఉండి మాత్రమే ఉండి ఇది ఇక్కడే పని చేసుకోండి. అక్కడి నుంచి ఆ పూట నుంచి అంటే చెప్తున్న జీవితంలో ఎలా ఉంటుంది ఏమిటి అనేది మనమేం ఊహించలేము. విధి ఏ రకంగా జీవితం రాస్తుందా అంటాడు. అందుకే అంటారు విధిని మనం ఎదిరించలేవు, విధి చెప్పినట్టుగా నడుచుకోవడం తప్పితే మనది ఇంకేం ఉండదని చెప్పేసి అక్కడ బాబాయ్ అంటున్నాడు. అక్కడ మిగిలిన పిల్లలతో పాటు టీ కప్పులు కడగడం, అందరికీ టీలు ఇవ్వడం, అక్కడ నిజంగా ఒక పాఠశాల పోయినట్టు కొంతమంది విసుక్కోవడం, కొంతమంది అరవడం, కొంతమంది నవ్వుతూ పలకరించడం, ఇవెన్నో ప్రపంచంలో అప్పటిదాకా ఏం తెలియదు వాడికి. అక్కడ టీ బడ్డీ ఒక పాఠశాలలాగా ఎన్నో విషయాలు వాడికి మనుషులు చూసి వాడికి అర్థమవుతున్నాయి అన్నమాట. ఏంటో సరే వాడు అన్నం పెడుతున్నాడు, అక్కడే ఉన్నాడు, అక్కడ టీ బడ్డీ పక్కనే పడుకుంటున్నాడు ఒక గుడిసెలో, బాగానే ఉంది. ఒకరోజు ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఒక ఆయన టీ తాగడానికి ఇక్కడ వచ్చాడు. ఆ బాబాయ్ ఏంటంటే టీ ఇచ్చాడు. చూసిన తర్వాత పిల్లవాడిని చూస్తే వీడు కనపడ్డాడు. వీడు చూస్తే పట్టుకుని వీడేమిటి ఇలా తిడుతున్నాడు, వీడు మీ తాలూకా పిల్లంటే లేదు సార్ గురువు గారు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, మరి అనాథ పిల్లాడేమో, ఏదైనా పని ఏమంటే నాతోనే ఉంటా అని చెప్పాను, లేదంటే మరి తిండి లేక అల్లాడిపోతున్నాడు, అది ప్రపంచం అని చెప్పి ఎవరు వాడిని చూస్తారని చెప్పారు. సరే నేను వాడిని చదివిస్తాను, మరి నీకేం అభ్యంతరం లేకుండా నాకేముంటుందండి, ఏదో గడుపుకుంటాడు ఆ పిల్లాడు, ఎవడో కూడా నాకు తెలియదు అన్నాడు బాబాయ్. అప్పుడు పిల్లాడి దగ్గరికి వెళ్ళి మరి చదువుకుంటా వింటారా, మరి నీ పరిస్థితి ఏంటి అని అడిగాడు. నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయండి, ఏంటి నాకు ఇది ఏదో పెడితే తింటున్నా, అంత తప్పితే పని లేదు, ఇంకేం లేదు, అదే డబ్బులు ఎక్కడ ఉంటే చదువుకోవాలని డబ్బులు కావాలి కదా అన్నాడు. అవన్నీ నేను చూసుకుంటాను, చదువుకో, పగలంతా చదువుకో, రాత్రి మీ బాబాయ్ దగ్గరికి వచ్చి పనులు చేసి పెట్టి మరి సాయంగా ఉండు, అక్కడే పడుకో అని ఏదో చెప్పాడు, నచ్చి చెప్పాడు. వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, ప్రస్తుత పరిస్థితి మనం మారబోతోంది, ఏదో కొంచెం చీకట్లో ఒక చిరు దివ్వె దారి చూపిస్తున్నట్టుగా ఈ పిల్లాడు వెంటనే ఒప్పుకున్నాడు. వెంటనే స్కూల్ తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. నువ్వు సాయంత్రం మళ్ళీ మీ బాబాయ్ ఇంటికి వచ్చేసి అని చెప్పి నువ్వు రాత్రులు పని చేయించుకో, బాబాయ్ నువ్వు ఈ పిల్లవాడికి నేను చదివిస్తాను, చదువు వస్తుంది, నేను వాడి బతుకు వాడే రాసుకుంటాడు, వాడి రాత వాడే రాసుకుంటాడు, భగవంతుడు ఏం రాశాడు మనకు తెలియదు, మనం రాసుకునే రాత మనవాడే రాసుకుంటాడు అని చెప్పాడు. ఆ పిల్లాడు చాలా సంతోషించాడు, వాడి జీవితంలో ఒక మలుపు దొరికింది. అక్కడ దాకా ఆగిపోలేదు జీవితం, మనకు కూడా అంతే, ఏదో అడ్డం పడితే అడ్డం పడచ్చు కానీ జీవితం ఏమో ఆగిపోదు. అప్పుడు వెళ్ళి స్కూల్లో చేరాడు. ఆ హెడ్ మాస్టర్ గారు బాగా, ఆయనే కదా హెడ్ మాస్టర్ గారు, సీట్ ఇచ్చారు, చదువు చెప్తుంటే చాలా తెలివైన పిల్లాడు, బాగా కష్టపడే తత్వం కాబట్టి మంచి చదువు వస్తుంది వాడికి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నాడు. అందరూ ఆశ్చర్యంగా ఉంది, హెడ్ మాస్టర్ గారు కూడా చాలా ఆనందపడుతున్నారు. అలా వాడికి 10th క్లాస్ అని, ఇంటర్మీడియట్ కాలేజ్ అని, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కూడా స్కాలర్షిప్స్ మీద వాటి మీద అలాగా వాడి మొత్తం మీద కంప్లీట్ చేసాడండి. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అక్కడ జీవితాన్ని చదివి స్కాలర్షిప్స్ మీద చదువుకుని ఆ హెడ్ మాస్టర్ ఇచ్చినటువంటి ఒక చిన్న ఊతంతో ఎక్కడ ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే ఒక పెద్ద కంపెనీ, అంటే మీరు అందరూ అనొచ్చు కథల్లో మాత్రం కథల్లో కాదు, నిజ జీవితంలో కూడా జరుగుతుంది. ఆ నిజ జీవితంలో జరిగిన విషయాలే మనకి ఇలా కథలుగా స్ఫూర్తిదాయంగా ఉంటాయని మనం చెప్పుకుంటాం. ఇలా చూసుకుంటే మన జీవితంలో కూడా ఎంత కష్టపడి పరిస్థితుల్ని మనం ఒప్పుకుంటే, ఓటమి ఒప్పుకుంటే అక్కడితో అయిపోతుంది జీవితం. ఓటమిని ఒప్పుకోకుండా నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక రోజు నాడు మనమే విజేత. ఇక్కడ ఇంద్ర చెప్పినప్పుడు ఈ కుర్రాడు విజేత అయ్యాడు. వెంటనే ఏమైందంటే ఆ బాబాయ్ అప్పటికి 15 ఏళ్ళతో చదివి ఒక స్థాయికి వచ్చేసరికి, ఒక 25 ఏళ్ళు 25 ఏళ్ళ కుర్రాడు 25 ఏళ్ళు వచ్చేసరికి ఒక కంపెనీకి CEO స్టాండర్డ్స్లో వెళ్ళిపోయాడు. ఆ బాబాయ్ టీ షాప్లో ఉన్న బాబాయ్కి ఒక ఇల్లు కట్టించి కృతజ్ఞతగా చేసింది. చిన్న సాయం పెద్ద సాయం కాదు, సాయం అంటేనే సాయం, దానికి చిన్న ఉండదు పెద్ద ఉండదు. ఆ సాయానికి ఒక ఇల్లు కట్టించి, బాబాయ్ నాకు జీవితాన్ని ఇచ్చావు, నేనేం చేశాను రా అంటే పాపం ఆయన, నువ్వు ఆ రోజు ఒక బ్రెడ్ ఒక కప్పు టీ ఇచ్చావు, ఇవ్వడమే కాదు ఏంటి నువ్వు నాలో ధైర్యం నింపావు,
నన్ను సొంత మనిషిగా చేసుకున్నాను అనాథని చెప్పేసి, ఇంకా నువ్వేవి ఇలాంటి టీ పట్టీలు పెట్టుకుని నీ కష్టపడక నీ పెద్ద వయసు నేను చూసుకుంటా అని చెప్పి భరోసా ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు జ్ఞానం వచ్చి ఇంకా మధ్యలో ఇంకెక్కడ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇక్కడ లక్ష్యం తప్పితే తర్వాత కొంచెం పెద్దవాడి జ్ఞానం వచ్చిందా వీడు పలానా ఏరియాలో పలానా తండాలో వీడు పుట్టినవాడిని గ్రహించుకుని వాళ్ళ అమ్మా నాన్న దగ్గర వాళ్ళు కూడా వీడిని చూసి చాలా ఆనందించారు. వాడికి అమ్మా నాన్న నేను ఇలా మీరు ఇచ్చిన దానివల్ల నేను ఎక్కడ ఆక్కండా వెళ్ళాను, నా జీవితం సాగించి చెప్పి చాలా సంతోషం, మీకు ఈ కష్టం లేదు, నాతో పాటు పట్టణం వచ్చిండి అని చెప్పి నేను ఒక ఇల్లు తీసుకున్నాను, వాళ్ళ ఇంట్లో పెట్టి మీకు సదుపాయాలు చేస్తాను, మీరు నా రోజు పంపించకుండా అనే ఉంటే ఈ పాటికి నేను మీరు లేకుండా నేను లేకుండా చాలా మంచి పని జరిగింది. ఎక్కడా కూడా ఏదో అడ్డుపడిందని నడక ఆపేయకూడదు. పరాజయాన్ని జీవితంలో వైఫల్యాలని పరాజయాన్ని ఎప్పుడు ఒప్పుకోకూడదు. ఎప్పుడు ఏదో ఒక మలుపు మనకు ఉంటూనే ఉంటుంది, ఆ మలుపు తిరగాలంతే. మనకి దారి తెలియపోతే ఎక్కడో ఒక దారి చూపిస్తాడు, దారి ఉంటుంది, దారి లేకుండా ఉండదు. మన దారి కనపడక మన ప్రయాణం ఆపేయకూడదు. మన ప్రయాణం ఆపకుండా వెళితే ఈ కథలో చెప్పినటువంటి ఆ బాలుల 10 ఏళ్ల బాలుడు ఏ రకంగా ఉన్నత స్థాయికి వెళ్ళాడు అంటే మన విధిని మనమే జయించవచ్చు. మన కష్టాలని మనం ఏంటి ఇక్కడ ఈ పర్టికులర్ కథలో ఏంటంటే ఓటమిని ఎప్పుడు ఒప్పుకోకూడదు, పరిస్థితులకి ఎప్పుడు భయపడకూడదు, పరిస్థితులు నిలబడాలి. ఒక కప్పు చాలా మంది చెప్తూ ఉంటారు, ఒక కప్పు టీ తాగి ఒక బ్రెడ్ ముక్క తిని బతికిన రోజులు ఎన్నో ఉన్నాయంటారు. మన జీవితంలో కూడా ఎన్నో ఉంటాయి. ఒక పూటే అన్నం తిని అసలు ఒకరోజు తినక పస్తుల నుండి ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళినాడు. అటువంటి కథ ఇది. మన జీవితంలో వైఫల్యాలను ఒప్పుకోకుండా మనకు మనమే బలం తెచ్చుకుంటే ఎవడండి బలం, ఎవడు సపోర్ట్ ఇవ్వడు. ఇలా చేస్తే ఒక రోజుకి మనం విజేత అవుతాం. విజయాన్ని సాధించడమే కాదు 10 మందికి మనం ఆధారం కూడా అవుతాం. భగవంతుడు మనకి విధి మనల్ని ఎన్నో పరీక్షలు పెడుతుంది, కానీ ప్రతి పరీక్షలో మనం నిలబడాలి, నిలదొక్కుకోవాలి, ఆ పరీక్షలో పాస్ అవ్వాలి తప్పితే ఆ పరీక్షని వదిలి వెళ్ళిపోకూడదు. ఈ రకంగా మన జీవితం సుఖమయం అవ్వాలంటే భగవంతుడు అందరికీ అవకాశాలు ఇస్తాడు, కొంతమందికి ముందిస్తాడు, కొంతమందికి వెనకిస్తాడు. ఈ రకమైన కష్టాలు ఎదుర్కొని అనేక మలుపులు తిరుగుతున్న జీవితం సాఫీగా స్ట్రైట్ రోడ్లో ఏమి ఉంటుంది అనుకోకూడదు. కాబట్టి ఆ మలుపులకి మనం చూసుకుని మనం బాధపడకుండా వెరవకుండా ఎవరు వస్తారు సపోర్టు, మనకు మనమే నిలబడి మనకు మనమే మద్దతు తెలుపుకుని మనకు మనమే ధైర్యం చెప్పుకుని మనకు మనమే పరిస్థితులు ఎదుర్చుకుని మనకు మనమే విజేత అవుతాం. సందేహం లేదు, దేని మీద మనం ఆధారపడక్కర్లేదు. కష్టాలు కలకాలం ఉండమంటారు, అందుకే భగవంతుడు చెప్పిన మాట కష్టాలు కలకాలం ఉండవు. దానికి దారి కూడా ఎప్పుడు చీకటి ఉండదు. రాత్రి అందుకే భగవంతుడు 12 గంటలు చీకటి పెడితే 12 గంటలు వెలుగులు పెట్టాడు. ఒక రోజు అంటే పగలు 12 గంటలు ఉంటే రాత్రి 12 గంటలు ఉంటుంది. కాబట్టి చీకటిలోంచి వెలుగుకి వెళ్ళడం తప్పదు, వెలుగులోంచి మళ్ళీ చీకటిలోకి వెళ్ళడం తప్పదు. కానీ జీవితాన్ని మటుకు మొత్తం మనం దాని సంపూర్ణంగా మనం అనుభవించాలి. చీకటిలోంచి వెలుతురు మనం సృష్టించుకోవాలి, వెలుతురులోకి మనం వెళ్ళగాలి. రాత్రి కూడా పగలు చేసుకునే శక్తి మనకి ఇచ్చాడు భగవంతుడు. రాత్రి కూడా మనం చీకటిలో ఉండిపోకలేదు, అందులో మగ్గిపోకలేదు. గుర్తుపెట్టుకోండి, ఓటమిలకి వెరవద్దు, పరిస్థితులకు భయపడద్దు. వాటిలన్నింటినీ మనం పక్కన పెడితే విజయం మనదే, డౌట్ లేదు. విధిని కూడా ఎదిరించి విజేతగా మనం నిలబడగలం. కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన విషయంగా మరో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సెలవు.